ఏం చేస్తారన్నమాట. ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన అనిరుద్ధ్ గారు అయితే ఇచ్చి పడదేం గారు. ఇది మల్టీప్లెక్స్ కాబట్టి సరిపోయింది, కానీ వేరే దాంట్లో అయితే ఊరా మాస్ ఉండేది అనమాట. యా డెఫినెట్లీ ఎక్కడ కూర్చుంటా అని చెప్పారు కదా, అక్కడ కూర్చున్నారు మరి. ఓకే ఫైన్. సత్యదేవ్ గారు యాక్టింగ్ చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక యాక్టర్కు ఏమైతే ఉంటుందంటే ఒక క్యారెక్టర్ అనేది బిలీవ్ చేస్తారనమాట. ఒక క్యారెక్టర్ ఇమిరిపోయారు అనుకో, ఆ క్యారెక్టర్ ఓన్ చేసుకొని చేస్తారనమాట. అలా మన లోపలికి వెళ్ళిపోయారు, మొత్తం స్టోరీలోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. సినిమాకి హైలైట్ ఇవ్వాలంటే అనిరుద్ధ్ గారు బీజిఎం చెప్పాల్సిన అవసరం లేదు, కొట్టేశారు. దాని తర్వాత డిఓపి పోయి అబ్బా, డిఓపి చెప్పాలంటే కెమెరా ఇడిదిప్పి ఓ పడవలో సీన్ ఉంటుందన్నమాట. మొత్తం డిఓపి ఇచ్చి పడదేం గారు భయ్య. నాకు డిఓపి ఎవరైతే తెలియదు, కానీ యాక్టర్స్ గుర్తుపెట్టుకుంటాం, టెక్నీషియన్ల కష్టాలు మనం అయితే గుర్తుపెట్టుకోనమాట. టెక్నీషియన్లు హైలైట్ పనిచేశారు. అంటే ఒక చిన్న మిస్టేక్ కూడా రానిలేదనమాట సినిమాలో. అంటే కాస్ట్యూమ్ సంబంధించి అయితేనేమి, కెమెరాకి సంబంధించి అయితేనేమి, ఎవ్రీథింగ్స్ ఫైన్. పార్ట్ 2 అంటే కొన్ని అయితే హింట్స్ అయితే ఇచ్చారు, కొన్ని వదిలేశారన్నమాట. కొన్ని అయితే వదిలేశారు, అవి పార్ట్ 2లో ఇచ్చే అవకాశం అయితే ఉంది, మరి చూడాలి. భయ వైలెన్స్ గురించి చెప్తాను. అయితే ఏంటంటే ఒక ఆయన ఉంటాడు అనమాట, ఆయన పేరు తెలియదు నాకు, తమిళ్లో మాట్లాడుతున్నాడు, కన్నడ అంటాడు, మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వచ్చాడు, ఆయన పేరు తెలియదు. ఈ సినిమాతో ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బాదుకుపోతాడు, తమిళ ఇండస్ట్రీలో కూడా బాదుకుపోతాడు. ఆయన నాన్న లేడంట, ఇక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉంది, నాన్నలాగా చూసుకుంటాడు అనమాట. ఆయనకి ఒక మంచి క్యారెక్టర్ అయితే పడింది, కద్దరంగా వేసుకొచ్చే మొత్తం. లాస్ట్ ఒకటి ఫైట్ సీన్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళంతా గిరిజనకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి స్టోరీ లీక్ చేయకూడదు. ఓకే ఫైన్, అక్కడ వచ్చి ఫైట్ సీన్ ఉంటుంది. యానిమల్ సినిమాలు తనిపించింది అనమాట. వైలెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది.